నేను ఇప్పుడు కేక్ చేయబోతానండి. మీకు నేను ఈ గ్లాసు వెన్న వేసానండి. ఈ సేమ్ కొలత ఇప్పుడు నేను మైదా వేయబోతున్నాను. ఇదండి సేమ్ దీంట్లోనే ఇప్పుడు ఎగ్స్ అండి. నేను ఇక్కడ 7 eggs తీసుకున్నాను, సరిపోలేదు. సో 1 more egg ఐమ్ గోయింగ్ టు బీట్ అండి. 8 eggs అయ్యాయండి. ఇప్పుడు ఇవి వేస్తున్నాను. షుగర్ ఇప్పుడు షుగర్ కూడా తీసుకున్నానండి. సేమ్ గ్లాస్తోనే కొలత. ఇప్పుడు నేను 7 eggs తీసుకున్నాను కాబట్టి 3 eggsకి 1 స్పూను బేకింగ్ పౌడర్ వాడతాం అన్నమాట మనం. ఒక స్పూను. సో నేను 2 spoons అంతే, 2 spoons బేకింగ్ పౌడర్ వాడుతున్నాను. అండ్ టూ స్పూన్స్ వెనిలా ఎసెన్స్ వాడతాను. ఇది చాలా ఈజీ మెథడ్ అండి, నేను చూపించేది మీకు. ఇది వేసాను కదండి. ఇప్పుడు ఏంటి మీకు మొత్తం మిక్సీ కొట్టి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను గ్రైండ్ చేసిన కేక్ అంతా వేస్తానండి. దీంట్లో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇలా ఇప్పుడు నేను కేక్ వేయబోతానండి. ఇది ఇలా కుక్కర్లో ప్లేట్ పెట్టి ఇలా పెట్టాలండి. మూత పెడతాను. పెట్టి వెయిట్ పెట్టేస్తానండి. ఇప్పుడు వెయిట్ పెట్టకూడదు. దీంట్లో ఇట్లా సిమ్ లోపల 45 minutes అవ్వాలండి. మీకు అయిపోతుంది ఇంకా కేక్. ఇది ప్లమ్ కేక్ అనమాట. ఈజీ మెథడ్. మీకు మా చేతితో కలపకుండా అంత ప్రాబ్లం ఏం లేకుండా మీకు నేను చేశాను. నేను అన్ని గ్రైండర్లో కొట్టడమే అండి. చాలా ఈజీగా ఫ్లఫీగా బాగా వస్తుంది. మీరే చూద్దరు అయ్యాక. ఇప్పుడు చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు చూసారా? ఇదండి చాలా బాగా వచ్చిందండి కేక్ కూడా. చూసారా? ఇదన్నమాట. ఓకే, చూసారు కదా ఎంత బాగా వచ్చింది, ఈజీగా ఉందో కేక్ చేయడము. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ ఇంటి తెలిపది అంతా నచ్చుతుందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.